హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంతస్వరాల ఛానల్. నేను మీ శంకర్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 8th వీక్లో 8 కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియ మనకు మండే అండ్ ట్యూస్డే 2 డేస్ కొనసాగింది. మరి ఈ నామినేషన్ ప్రక్రియను చాలా సింపుల్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సీజన్ 9లో బిగ్ బాస్ వచ్చేసి నామినేషన్స్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి వారం ఏ వారానికి ఆ వారం చాలా కొత్తగా ఉంటుంది. మరి ఈ వారం నామినేషన్ ప్రాసెస్ ఏమిటంటే, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ నుంచి ఒక 6 హౌస్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఒక 6 నామినేట్ చేస్తారు. అలాగే రెండవ ఆప్షన్ గా వాళ్ళు హౌస్ లో ఉన్నటువంటి హౌస్ మేట్స్ నుంచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు ఎవరినైనా నామినేట్ చేసే అవకాశాన్ని కల్పించడం. ఈ వారం నామినేషన్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే, బిగ్ బాస్ మన ఎవరైతే హౌస్ మేట్స్ నామినేట్ చేయాలనుకుంటారో వాళ్ళకి డాగర్స్ ఇచ్చారు. ఎవరైతే హౌస్ మేట్స్ మిగతా హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ వేస్ట్ బ్యాండ్స్ ఇచ్చారు, ప్రొటెక్షన్ షీట్స్ అనమాట. సో ఎవరైతే నామినేట్ చేయాలో వాళ్ళు ఆ డాగర్ వాళ్ళ ప్రొటెక్షన్ షీట్ మీద వేస్ట్ బ్యాండ్ మీద కూర్చోనమాట. సో ఈ విధంగా నామినేట్ చేయాలి. ఈ నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా మొదటగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి ప్రియా శెట్టి హౌస్ లోకి ఎంటర్ అయింది. ప్రియా శెట్టి హౌస్ లోకి ఎంటర్ అయ్యి మన సంజన గారిని నామినేట్ చేసింది డాగర్ తో పొడిచి. సో తన నామినేషన్ పాయింట్ ఏమిటంటే ఈ క్లాస్ అనే పదం ఏ విధంగా వెళ్తుందంటే, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని విడదీసినట్టుగా. అంటే మేము సెలబ్రిటీస్, మాకు తెలిసి ఏ విధంగా ఉండాలో, మాకు ఆర్టిస్టులము, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో ఇది ఆమెకు అర్థమవుతుంది, కానీ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వర్డ్స్ని వాళ్ళకి చాలా హర్టింగ్ అవుతుంది. ఖచ్చితంగా సంజన గారు ఈ పాయింట్స్ కరెక్ట్ చేసుకోవాలి. చాలా ఈజీగా వదిలేస్తున్నారు మాటలు, తర్వాత అంతే ఈజీగా సారీ కూడా చెప్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సంజన గారు గేమ్ లో ఇంకా ముందుకు సాగాలంటే మాత్రం ఈ ఈజీగా మాటలు అంటుంది కదా, వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిందే. తర్వాత ప్రియా శెట్టి ఇంకొక అవకాశంగా కళ్యాణ్కు డాగర్ ఇస్తుంది. కళ్యాణ్ తీసుకెళ్లి రాముని నామినేట్ చేశాడు. అదంతా సింపుల్ రీజన్, ఏం సిల్లీ రీజన్ నాకేం నచ్చలేదు. సో ఇక్కడ పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మనీష్ మర్యాద హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. హౌస్ లోకి ఎంటర్ అయ్యాక డాగర్తో కళ్యాణ్ని పొడిచి నామినేట్ చేశాడు. నామినేషన్ రీజన్ ఏంటంటే, ఫ్రెండ్లీగానే ఇచ్చారు, నువ్వు ఇండిపెండెంట్గా ఆడు, తనుజ గారి మీద ఆధారపడి ఆడొద్దు, నీ గేమ్ నువ్వు గెలవాలంటే మాత్రం ఫోకస్ అంతా నీ ఇండిపెండెంట్గా ఉండాలనేది పాయింట్ ఇచ్చారు. తర్వాత తను రెండవ ఆప్షన్గా ఎంఎన్ఎల్కి డాగర్ ఇచ్చారు. ఎంఎన్ఎల్ వచ్చేసి తనుజాన్ని నామినేషన్ చేశారు సేఫ్ గేమర్ అని. తనకి ఏదైతే అవకాశం లాస్ట్ వీక్లో తను తీసుకోలేదో అదే అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకున్నాడు. సేఫ్ గేమర్ అని ఏ విధంగా చేశారంటే, ఆయేషా హౌస్లోకి ఎంటర్ అయ్యాక తనుజాన్ని టార్గెట్ చేసింది. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా వెళ్ళిందంటే, వాళ్ళిద్దరి మధ్యలో రవెల్లి బాగా జరుగుతుందని. తర్వాత నాగార్జున సార్ వచ్చాక ఆయేషకి పవర్ అస్త్రం ఉండాలా వద్దా అని నాగార్జున సార్ అడిగినప్పుడు తనుజ వచ్చేసి సపోర్ట్ చేసింది అనమాట. సో ఇక్కడే తను సేఫ్ గేమ్ ఆడిందని చెప్పేసి ఈ మనీల్ పాయింట్. ఈ విధంగా తనుజని నామినేట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది. సరే, ఇది ఏ విధంగా వెళ్తుందని మనం ముందు చూద్దాం. తర్వాత ఫ్లోరా గారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్లోరా గారు హౌస్లోకి ఎంట్రీ ఇస్తూనే మన రీతు చౌదరి అనుకుంటే హౌస్ ఇచ్చింది. దీని ట్విస్ట్ ఏం తెలుసా? తర్వాత అదే ఫ్లోరా గారు వచ్చేసి రీతు గారికి డాగర్ పొడిచి తనని నామినేట్ చేసింది. అయిందా? సరిపోయిందా? ఈ విధంగా ఉంది ఆడియన్స్ రియాక్షన్. అప్పుడు చూద్దాం మరి. తర్వాత రీతుని నామినేట్ చేసింది డాగర్తో పొడిచి. అప్పుడు చూడాలి మన రీతు చౌదరి ఎక్స్ప్రెషన్స్. దీనమ్మా అంటే నేనేదో హక్ చేసుకుంటే నాకే వచ్చి పొడిచిందా, ఇది ఈ రకంగా ఉందన్నమాట. మన ఫ్లోరా గారు రీతుని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఒకటే, అందరూ చెప్తున్న కామన్ పాయింట్ ఇదే, ఇండివిజువల్ గేమ్ లేదు, డెమాన్తో కలిసి మీరు పులిహోర కలుపుతున్నారు. తర్వాత తనకు వచ్చిన రెండవ ఆప్షన్గా సుమన్ శెట్టి గారికి ఇచ్చింది. సో సుమన్ శెట్టి గారు వెళ్ళేసి సీదా సంజన గారికి దగ్గర పొడిచారు. సుమన్ శెట్టి అన్న ఏ మాట చెప్పుకోవాలి, సుమన్ అన్న ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా బాగా పెరిగాయి. ఏమన్నా మాటలు ఇచ్చి పడేసాడు సంజన గారికి. లెఫ్ట్ రైట్ బాబా బుల్లెట్ దింపుతూనే ఉన్నాడు, చప్ప అని. తొక్కలో క్యాప్టెన్ బాత్రూమ్ ఇష్యూ అవన్నీ చెప్పేసి ఫుల్గా అన్న చూడాలి. ఈ ఖచ్చితంగా ఎవరైనా ఎపిసోడ్ చూడకుంటే ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా మిస్ కాగని చాలా బాగుంటుంది. మన సుమన్ అన్న ఇచ్చినటువంటి పాయింట్స్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్, ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫన్నీగా ఉంది, సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో అంతా గందరగోళం, 3 రకాల గొడవలు జరిగాయి. సంజన వర్సెస్ సుమన్ శెట్టి. ఇదే ఈ నామినేషన్స్ మీద వీళ్ళు చేసుకున్నది తొక్కలో క్యాప్టెన్. తర్వాత వచ్చేసి అసమర్థ క్యాప్టెన్. ఈ వెరైటీగా వెళ్తా ఉంది. చూద్దాం, వీళ్ళ మధ్యలో రైవల్రీ ఇంకా ముందు బాగా వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత సంజన వర్సెస్ మాధురి గారు, వీళ్ళ మధ్యలో కూడా బాగానే వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఎవరి బాధ వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరితో ఒక బాధ, రీతు అండ్ మన డెమాన్. ఈ లవ్ బర్డ్స్ కొట్టుకుంటూనే ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. ఏమడిగామంటే వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ మాత్రం జెన్యున్ అనిపిస్తుంది నాకైతే. మరి మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన శ్రీజ హౌస్లోకి ఎంట్రీ అవుతుంది. మన చిచ్చర పిట్ట కొంచెం కూతగనం. ఖచ్చితంగా ఈ వర్డ్ శ్రీజకి అక్షరాలు సరిపోతుంది. శ్రీజ హౌస్లోకి ఎంటర్ అయ్యి కళ్యాణ్కి డాగర్ పొడిచి నామినేట్ చేసేసింది. ఇచ్చి పర్సెంట్ స్ట్రైట్ పాయింట్. కళ్యాణ్కి ఏవైతే అడ్వైజులు రావాలనో పర్ఫెక్ట్గా ఇచ్చింది మన శ్రీజని. మనం ఏదైతే ఫీల్ అయ్యామో వాటిని తను కళ్యాణ్కి
క్లియర్ కట్గా చెప్పింది. మరి కళ్యాణ్ అర్థం చేసుకుని తన గేమ్ ను ముందు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కామనర్స్ నుంచి విన్నర్ అయ్యే మెటీరియలే, అంటే విన్నర్ అయ్యే కంటెస్టెంటే. చూద్దాం మరి కళ్యాణ్ తన గేమ్ ని మార్చుకొని విన్నర్ వైపుగా అడుగులేస్తాడా, లేకపోతే మన పులిహోర బ్యాచ్ లో తనుజ వెనకాల వెళ్తాడా? ఎంతమంది నాన్న అనుకుంటా. శ్రీజ వచ్చేసి కళ్యాణ్ స్ట్రేట్ అవే నువ్వు అమ్మాయిల పిచ్చోడివా, మరి అమ్మాయిల పిచ్చోడి కాదప్పుడు మరి ఎందుకని నీ మీద ఏవైతే అలిగేషన్స్ చేశారో వాళ్ళని నామినేట్ చేయకుండా నీకు అవకాశం వచ్చినప్పుడు సంజన గారిని తుప్పాస్ రీజన్స్ తో నామినేట్ చేశావు? నీ మీద అలిగేషన్స్ వేసింది రమ్య, దానికి మద్దతు చెప్పింది మాధురి గారు. వీళ్ళిద్దరి మీద నువ్వు గనక నామినేషన్ వేసింటే నీ ఆట ఎటో వెళ్ళిపోయేది. సరే వాళ్ళని వదిలే, నువ్వు ఎవరిని నామినేట్ చేస్తానని ఈమనీలతో అవకాశం తీసుకున్నావు? తనుజని చేశాను. మరి తనుజని ఎందుకు చేయలేదు? ఇక్కడ కూడా నువ్వు సేఫ్ గేమ్ ఆడేసావు. సో ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దు. నువ్వు గనక గేమ్లో ముందుకు వెళ్ళాలంటే నీ భయాన్ని తీసేసి, నీ మాస్ని తీసేసి, ఈ సేఫ్ గేమ్ అంతా తీసేసి స్ట్రేట్ అవే నువ్వుగా నీ గేమ్ ఆడితే మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి మంచిగా చెప్పింది. బుల్లెట్ పాయింట్స్. శ్రీజ వస్తూనే మన మాధురి గారికి బుల్లెట్లు దింపింది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నా పోతే నా భవిష్యత్తు. మాధురి గారికి ఈ విధమైనటువంటి పంచుడేళ్ళు పడతారని మాధురి గారు కూడా ఊహించి ఉంటారు. వస్తేనే ఏమైంది సార్? మాధురి గారే కదా, బాగున్నారా అండి? బాగున్నారు. అదే మీ పేరు తెలుసుకుందామని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు అందరిని అడిగానండి, అదేంటో మరి ఎవరు తెలియదని చెప్పారు. పంచు చూడు, మాధురి గారు అంటారు. ఏంది నువ్వు ఇప్పుడు నాతో గొడవ పెట్టుకుందామని వచ్చావా ఏంది? మస్తు శ్రీజ మొత్తానికి హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ అండి, హౌస్లో ఉండాలి. వీళ్ళిద్దరి మాత్రం మంచి టగ్ ఆఫ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఉంటే మాత్రం మిగతా వాళ్ళు ఎవరు భయపడతారు మాధురికి. మన తాను అయితే అమ్మ అనుకుంటే అమ్మ కూచిలాగా మారింది. సేఫ్ గేమర్స్ శ్రీజలా ఉండాలి కంటెస్టెంట్ అంటే. ఒకటే కరెక్ట్ చేసుకోవాలి, అతిగా వాగుతుంటుంది, దాన్ని కనుక కరెక్ట్ చేసుకుని మంచి హౌస్ పెట్టండి. కత్తన కిర్రాక్ పిట్ట కొంచెం కూతగనం. నేను చెప్పింది ఎపిసోడ్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకొకరిని నామినేట్ చేసే అవకాశం ఉంది కదా, అది ఎవరికి ఇచ్చింది సార్? మాధురి గారికి ఇచ్చింది. సో లాస్ట్ వీక్ మాధురి గారు నాకేమి ఎవరితో పాయింట్స్ లేవని సేఫ్ గేమ్ ఆడితే ఎవరు నామినేట్ చేయలేదు కదా. సో అలాంటి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా చేయండి. ఎవరు నామినేట్ చేస్తానో చూస్తాను అనుకుంటే సీదా ఫటాఫట్ అంతే సూటిగా మొక్కం మీద చెప్పేసి ఎవరు నామినేట్ చేస్తానో చూస్తాను. మరి అదే ఫైట్తో వచ్చినటువంటి మాధురి గారు సీదా తీసుకెళ్ళి రీతుకి పోటీ చేసింది. అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో చూడాలి ఏమని పొడిచింది. రీజన్ ఏమనుకున్నారు? అమ్మా నువ్వు ఉత్త పులిహోర బ్యాచ్ పవన్ అంట. మన హౌస్ పేట దొంగల ముఠ గేమ్ జరిగింది కదా, అక్కడ తీసుకెళ్ళి నీ డబ్బులన్నీ పవన్కి ఇచ్చేసావు. నీ డబ్బులు అంటే మన టీం డబ్బులు, నువ్వు పవన్కి ఇచ్చేది లేకుండా మన టీం డబ్బులు మన టీంలో ఉన్న ఎవరికైనా ఇస్తే సరిపోతుంది, అది నా పాయింట్ అని చెప్పేసి బాగా వాగ్వాదం. ఫైటింగ్ ఎంత పోయిందంటే నువ్వు పులిహోర కలపడానికి అవసరానికి వచ్చావు. మీ చూడలేక సస్తున్నా అనుకుంటే ఓ ఎవ్వ మెంటల్ ఎక్కిపోయింది ఆయనకి. ఇదంతా ఫైర్ ఎక్కడి నుంచి వచ్చిందా సార్? మన శ్రీజ పెట్టిన చిచ్చరబుడి 90mm రార్స్ అంతే. ఆ కసినంతా తీసుకొచ్చి రీతు చౌదరి మీద పడేసింది. బాగా కొట్లాడు. రీతు చౌదరి తక్కువ తినలేదు కానీ బాగా ఆర్గ్యుమెంట్ బాగా చేసింది. సో ఎట్లా అంటే ఒక మన ప్రభాస్ రానలాగా బాహుబలి సినిమాలో ఇట్లా ఫైట్ చేసుకుంటారు, మొక్క మీదకి వచ్చి ఆ రేంజ్లో వెళ్ళారు ఇద్దరు. సో ఆ రేంజ్లో మన మాధురి గారే బాగా మీద మీదకి వచ్చారు. సో ఖచ్చితంగా ఇది కూడా ఈ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వారం నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యింటే మాత్రం. సో ఈ విధంగా శ్రీజ నామినేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత షష్ఠి వర్మ హౌస్లోకి ఎంటర్ ఇస్తారు. డెమాన్కి డ్యాగర్ పొడిచి నామినేట్ చేసేస్తుంది. ఇక్కడ తన పాయింట్ ఒకటే, డెమాన్ నీకు కండబలం ఉంది కానీ బుద్ధిబలమే లేదు అనుకుంటా. సో ఇదే బుద్ధిబలం ఏం లేదు, రీతు వెనక తిరుగుతూ ఉంటావు, నీకేం నువ్వు లేదు, రీతుకు సపోర్ట్ చేస్తుంటావు. నువ్వు ఎలాగైతే ఫిజికల్ టాస్క్లు ఆడతావో అలాగే నీ బుద్ధిని ఉపయోగిస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటావు అని చెప్పేసి అడ్వైస్ ఇచ్చింది. ఇక్కడ మన డెమాన్ కూడా ఆర్గ్యుమెంట్స్ సూపర్గా ఉన్నాయి. మన డెమాన్ వచ్చేసి నేను చెప్పారు బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ హౌస్. సో ఇక్కడ నేను నా పర్సనాలిటీని చూపిస్తున్నాను. నాకు ఏదనిపించిందో, నేను ఏదైతే చూస్తున్నానో, నాకు ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే, నా కళ్ళతో చూసింది మాత్రమే నేను నమ్ముతాను. నా కళ్ళతో చూసింది కాకుండా ఎవరొచ్చి చెప్పినా నేను తీసుకోను. సో ఇది నా పర్సనాలిటీ, నేను ఈ విధంగానే ఉంటాను. రీతు చౌదరి నాకు కరెక్ట్గా అనిపిస్తుంది, తను నా దగ్గర న్యాయంగానే ఉంటుంది అనిపిస్తుంది అని చెప్పేసి తన క్లియర్ కట్గా చెప్పాడు, ఎలాంటి దాపరికాలు లేకుండా. ఇది జెన్యున్గా ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. కాకపోతే ఇంకా పవన్ చాలా ఓపెన్ అవ్వాలి, చదివి క్లారిటీగానే ఉంది. పవన్ కొంచెం ఓపెన్ అయితే వాళ్ళిద్దరి మధ్య చూద్దాం. ఇది బిగ్ బాస్ హౌస్ తర్వాత కూడా ఇది ముందుకు వెళ్తుందా లేదన్నది వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. తర్వాత షష్ఠి వర్మ రాముకి అవకాశం ఇస్తుంది, ఒకరు నామినేట్ చేసే అవకాశం. రాము వచ్చేసి గౌరవ్ని నామినేట్ చేశారు. తుప్పాస్ రీజన్, సేఫ్ ప్లే. ఎందుకు నామినేట్ చేశారు తెలుసా? ఏం లేదు, రాముని నామినేట్ అయిపోయాడు. రాముకి తెలుసు నేను ఈ వారం నామినేషన్లోకి వచ్చా, నేను సేవ్ అవ్వాలంటే నాకు ఇంకొకరు కావాలి. ఎవరు కావాలి? వీక్గా ఉండే వాళ్ళు కావాలి. అందుకే మన గౌరవం తీసుకొచ్చి పక్కన పెట్టేసుకున్నాడు. ఖచ్చితంగా వెన్నుపోటు అయ్యేది, ఫ్రెండ్ అనుకుంటే బ్యాక్ స్టాప్ చేయడమే. ఖచ్చితంగా రాముకి ఇది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం చూద్దాం. తైలంగి మావయ్య గారు, నాన్నగారు, భరణి గారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.
హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక క్లియర్ కట్గా దివ్యాని అవాయిడ్ చేశారు. దివ్యాని మాత్రం అవాయిడ్ చేశారు వాంటెడ్గా. ఏదో చూపిద్దాం అనుకున్నారు, అంటే నీ వల్లే నాకు ఏం ఎఫెక్ట్ అయిందన్న కోపం మనసులో ఉందో ఏదో తెలియదు, మొత్తం మీద దివ్యాని అవాయిడ్ చేశారు అక్కడ. మన భరణి గారు వచ్చేసి సంజయ్ గారిని పొడిచి నామినేట్ చేశారు. బాగా గట్టిగా గుచ్చుకుంది కదా అంట కూర్చున్నప్పుడు. రీజన్ బాడీ షేమింగ్. అందరి మీద ఈజీగా పదాలు వదిలేస్తారు. అవి మీకు తెలిసి చేస్తున్నారో తెలియదు కానీ అవైతే ఖచ్చితంగా చాలా రాంగ్గా పోర్ట్రే అవుతున్నాయి. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మీరు ఏ విధంగా అయితే తీసుకోరో అదేవిధంగా మీరు ఎవరైనా అంటుంటే వాళ్ళు కూడా హట్టిగా అనిపిస్తుంది. ఈ విషయం మీకు అర్థమైతే లేదు. అది కాకుండా మీరు చాలా సిల్లీగా ఉంటారు, చాలా చాలా ఈజీగా తీసేసుకుంటారు. ఇది నాకేం నచ్చలేదు అన్నట్టుగా భరణి గారు సంజయ్ గారిని నామినేట్ చేసేసారు. బాగానే ఉంది మనసులో వీళ్ళిద్దరి మధ్య కక్ష. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు తనకు అవకాశంగా ఇక్కడే దివ్య నాకు ఇవ్వండి డ్యాగరు, నాకు ఒక పాయింట్ ఉంది నేను చెప్పాలనుకుంటున్నానంటే భరణి గారు ముందుగా చెప్పినట్టు దివ్యను అస్సలు దేకను కూడా దేకలే ఎపిసోడ్లో. ఏం మాత్రం పట్టించుకోలేదు. సీదా తీసుకెళ్ళి నిఖిల్కు డ్యాగర్ ఇచ్చారు. ఇక్కడే ట్విస్ట్ ఏంది సార్, నిఖిల్ ఆ డ్యాగర్ తీసుకొచ్చి తనుజకు పొడిచాడు. తండ్రి డ్యాగర్ ఇస్తే ఆ అబ్బాయి ఏం చేశాడు, తీసుకెళ్ళి తన కూతురికే పొడిచాడు. ఇది ఓవర్ రేటింగ్ ఉంది. ఏమని రీజన్ తెలుసా మన నిఖిల్ది, నీవు కెప్టెన్సీ కావాలని ఇమాన్యుయల్ని బెగ్గింగ్ చేసావు, నీలో ఆ క్యాలిబర్ లేదు, గేమ్ ఆడే సత్తా లేదు, నువ్వు విన్నర్ మెటీరియల్ కాదు అని ఇండైరెక్ట్గా చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య బాగా ఆర్గ్యుమెంట్ బాగా జరిగింది. ఏంది తనుజ ఏమంటుంది, నైన్ కాదు నువ్వే అసలు గేమ్లో కనిపిస్తావు. బాగా ఇద్దరు ఒకరికొకరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. నిఖిల్ కూడా ఒక పాయింట్ భలే చెప్తాడు, ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ కెప్టెన్సీలో నువ్వు కనబడట్లేదే అని చెప్పేసి తనుజకి ఏం చెప్పని రాగా మూసుకుంది. ఇక్కడ మాత్రం అంటే తను చెప్పాలని చెప్పింది. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరి ముందుగా చెప్పినట్లు 8వ వారం 8 మంది సభ్యులు నామినేషన్స్లో ఉన్నారు. నాకేమనిపిస్తుంది అంటే ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకరైతే నాకు తెలుసు ఎలాంటి అనుమానం లేదు, దువ్వాడ మాధురి గారు అవుట్. రెండవది వచ్చేసి నాకు ఇక్కడ డౌట్ కడతా ఉంది, ఎవరెవరు అంటే మన రాము అండ్ గౌరవ్. ఒకవేళ రాము మంచి నామినేషన్ పైన పెట్టింటే ఖచ్చితంగా రాము సేవ్ అయ్యేవాడు. కానీ ఒక తుప్పాస్ రీజన్ తీసుకొచ్చేసి గౌరవ్ నామినేట్ చేయడంతో ఇక్కడ రాముకి బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది. అది ఫ్రెండ్స్ ఈ వారం నామినేషన్ ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.